జగన్మోహన్ రెడ్డి గారి పాలన మహిళల స్పందన అనే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. ఆ పాలనలో భాగంగా మహిళలుగా స్పందించవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉన్నది అనే ఉద్దేశంతో మా వంతుగా మా ఆర్గనైజేషన్ తరపు నుంచి ఒక నివేదికను తయారు చేయడం జరిగింది. ఈరోజు ఆ నివేదికని కూడా ఇక్కడ ఆవిష్కరించుకోవడం జరిగింది. ఆ నివేదికని కూడా మేము నీతి ఆయోగ్ మరియు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ మరియు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గణాంకాల ఆధారంగా ఇక్కడ తయారు చేయటం అనేది జరిగిందండి. దీంట్లో ముఖ్యంగా లబ్ధిదారులైన మహిళలు ఏ ఏ పథకాల ద్వారా ఎంతెంత లబ్ధి పొంది ఉన్నారు. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చిన తరువాత మామూలుగా చెప్పాలంటే లబ్ధి పొందని మహిళ అంటూ ఉండదు అని చెప్తారు. కానీ దానిని మనం ఒక గణాంకం ఆధారంగా ఒక ఫిగర్ ఆధారంగా ఎలా చెప్పచ్చు అనేది మేము నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియచేయాలి, ముఖ్యంగా మహిళలకు తెలియచేయాలి. తద్వారా వాళ్ళు ఏంటంటే ఇదివరకు పాలన ఎలా ఉంది, ఇప్పుడు మనకు జరుగుతున్న మేలు ఎలా ఉంది, ఇది ఎన్ని లక్షల కోట్ల రూపాయల లబ్ధిని మనం పొందాము అనేది వాళ్ళకి తెలియదు. మా వరకు వచ్చిందా లేదా అనేది ఆలోచిస్తారు, కానీ రాష్ట్రం మొత్తం మీద అయ్యేసరికి ఎన్ని లక్షల కోట్లు వచ్చింది అనేది తెలియని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ఆ గణాంకాల ఆధారంగా తెలియచేయాలన్న ఈ నివేదికని మేము తయారు చేయటం అనేది జరిగిందండి. ముఖ్యంగా మహిళల విషయం చూసుకున్నట్టయితే ఎన్నో పథకాలు, అమ్మ ఒడి అని, ఆసరా అని, సున్నా వడ్డీ అని, చేయూత అని, కాపు నేస్తం అని, ఈబీసీ అని, ఇవే కాకుండా ఇళ్ల పట్టాల పంపిణీ అనేది, ఇవన్నీ కూడా మహిళలకే లబ్ధిదారులుగా, మహిళలనే లబ్ధిదారులుగా ఉంచుతూ డైరెక్ట్ డీబీటీ పద్ధతిలో, నాన్ డీబీటీ పద్ధతిలో ఇన్ని లక్షల కోట్ల రూపాయలని మహిళల యొక్క అకౌంట్లో వేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సగర్వంగా చెప్పచ్చు. ఇంతవరకు ఏ గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా, ఏ పాలన వచ్చినప్పటికీ కూడా, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి వచ్చినటువంటి పాలన చూసుకున్నప్పటికీ కూడా డైరెక్ట్గా మహిళల అకౌంట్లో డబ్బులు జమ చేయటం అనేది ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. అది ఈ పాలనలో చూస్తున్నాం అనేది కూడా తెలియచేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మహిళా సాధికారతలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉంది అనేది ఈ నివేదికలో తేలిందండి. 90% మహిళలు సంక్షేమ ఫలాలు ఏదైతే అందినాయో వాటిల్లో 90% మహిళలకి సంక్షేమ ఫలాలు అందినాయి. ఇంకొకటి ఏంటంటే ఈ ఇందాక చెప్పినట్టుగా 31 లక్షల ఇళ్ల పట్టాల ద్వారా, ఇళ్ల స్థలాల ద్వారా 7,44,00,000 కోట్ల లబ్ధి అనేది జరిగింది. అలాగే మహిళలకు 22 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగిందండి. ఇది ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. 22 లక్షల ఇళ్ల నిర్మాణం ద్వారా సుమారుగా ఒక్కొక్క ఇంటి ఖరీదు 10 లక్షల రూపాయలు అనుకున్నట్లయితే 22 లక్షల కోట్ల రూపాయల ఇళ్ల లబ్ధి అనేది ఆంధ్రప్రదేశ్ మహిళలకు జరిగింది. ఇది దాదాపుగా ఇళ్ల నిర్మాణం కానీ, ఇళ్ల పట్టాలు ఇవ్వటం కానీ ఈ రూపంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఇచ్చారు అనటంలో అతిశయోక్తి లేదు. ఇది ప్రతి ఒక్క మహిళ కూడా ఒప్పుకోవాల్సిన సత్యం. అలాగే మన ఆదాయం, అందరూ అంటారు ఏమి అభివృద్ధి చెందింది అని మాటలు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. మరి మన తలసరి ఆదాయం చూసుకున్నట్లయితే 2021లో ట్యాక్స్ పేయర్స్ ఎంతమంది ఉన్నారండి? 4.84 కోట్ల మంది మాత్రం ఉన్నారు. అదే 22-23 నివేదికలు గణాంకాలు చూసుకున్నట్లయితే 6.16 కోట్ల మందిగా తేలారు. అంటే తలసరి ఆదాయం పెరగకపోతే ట్యాక్స్ పేయర్స్ అనేవాళ్ళు పెరగరు. కాబట్టి ఈ నివేదికల ఆధారంగా తలసరి ఆదాయం పెరిగింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే మనకి 58 నెలల్లో, కేవలం 58 నెలల కాలంలో రాష్ట్ర మహిళలు వివిధ పథకాల ద్వారా, ఇందాక పథకాలన్నింటినీ నేను ప్రతి ఒక్కటి చెప్దామనుకున్నా కానీ పథకాలన్నింటినీ కూడా మరి కృష్ణరాజు గారు అనౌన్స్ చేసేయడం జరిగింది. ఆ పథకాల ద్వారా 58 నెలల్లోనే రాష్ట్ర మహిళలకి వివిధ పథకాల ద్వారా 10 లక్షల కోట్ల రూపాయల సంపదని, 10 లక్షల కోట్లండి, 1 కాదు 2 కాదు, 10 లక్షల కోట్ల సంపదని జగన్ గారు మహిళలకి అందచేసిన ఘనత అనేది
మనకి ఉన్నది అని చెప్పి ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. నేనో మీరో చెప్తే కాదు కదా, గణాంకాల ద్వారానే మనం నిరూపిస్తున్నామండి. అలాంటి సంపదని కేవలం 58 నెలలు, అందులో కూడా 2 సంవత్సరాలు కరోనా కష్టకాలం. ఈ కరోనా కష్టకాలాన్ని అధిగమించి కూడా ఇంత సంపదని క్రియేట్ చేయగలిగిన ముఖ్యమంత్రి అంటే అది అతిశయోక్తి కాదు. అలాగే ఇంకొక ఏ పథకం ఆయన ఇచ్చినా ఏది చేసినా కూడా మహిళల పేరు మీద ఇస్తున్నారు. ఆఖరికి రైతు బజార్లో షాపులు కూడా మహిళల పేరు మీదే. మహిళల కోసం పెద్ద పీట వేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే, పాలన ఎవరిదన్నా ఉన్నది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పాలన అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రిజర్వేషన్స్ అండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ వీళ్ళందరినీ కూడా ఇంట్లో ఉన్న ఆడవాళ్లతో సహా ఈ రిజర్వేషన్ పేరుతో ఈరోజు నామినేటెడ్ పదవుల్లో కానీ తర్వాత దేంట్లో చూసుకున్నప్పటికి కూడా ఈ రిజర్వేషన్స్తో మహిళల్ని అగ్రస్థానంలో కూర్చోబెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే సాధ్యం. గత పాలనలో అంతా కూడా మాటలు చెప్పటమే కానీ ఆఖరికి ఈ రోజును చూస్తే ఎంతమంది మంత్రులండి, మంత్రుల్లో క్యాస్ట్ వైజ్ చూసుకుంటే ఎలా ఉన్నారండి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మహిళా సాధికారతకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది పెద్ద పీట వేసింది అనటంలో ఆశ్చర్యం లేదని చెప్పి కూడా మేము ఈ నివేదిక ద్వారా తెలియజేస్తున్నాం.